కర్షక లోకానికి అందరికీ నమస్కారం. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భాట దినోత్సవం నాడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామానికి యూనివర్సిటీ విత్తనాలు ఇవ్వాలన్న ఒకటి సంకల్పంతో పెద్దలు వీసీ గారు జానయ్య సార్ గారు చేసినటువంటి దానిలో నా కన్యాపల్లి గ్రామానికి వరంగల్ 1246 10 కిలోల విత్తనం తీసుకొని ఉన్నాను. దీనిని ఈరోజు హార్వెస్టింగ్ చేయడం జరిగింది. ఈ 1246 కూడా చాలా మంచిగా వచ్చింది. ఇది సన్న రకానికి సంబంధించింది. మేలైన విత్తనం చాలా మంచిగా పడినది. దీనికి తెగులు కానీ రోగాలు కానీ ఎట్లాంటివి రాలేదు, పడిపోలేదు. మరియు నాటేసే ముందు కూడా గుళికలు కానీ ఎలాంటికి సంబంధించినవి కూడా వేయలేదు. పైపాటుగా మందు కూడా కొట్టలేదు. ఎందుకంటే చీడపురుగులు ఆశించినప్పుడు ఎలాంటి పంపులు కానీ ఎలాంటి కొట్టినందుకు అది కూడా అందులో అట్టి డబ్బులు కూడా ఆదా కావడం జరిగినది. రైతులకు ఒకటే గుర్తించాలన్నా, రైతు దగ్గర మంచి విత్తనాలు మేలైనవి దొరుకుతాయి. కల్తీలు ఉండవు, బెరుకులు ఉండవు. విత్తన నాణ్యం బాగుంటుంది, మంచిగా పండుద్ది, దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది మన యూనివర్సిటీ విత్తనాలు 10 కిలోలు దాదాపు డబ్బన్నర అంటే 10 బస్తాలు అయినాయి. సన్న ధాన్యం అది దొడ్డు ధాన్యం, అది 2 డబ్బాలు అయినాయి, ఇది డబ్బన్నర అయినది. దానికి దీన్ని కొద్దిగా తేడా కానీ బాగున్నాయి. ఇలాంటి విత్తనాలను ప్రభుత్వము ఎంతమందికి రైతులు ఇత్తనం అనేది నివేదిక తీసుకుంటున్నారు, కానీ రైతు దగ్గరకు వచ్చి ఇలాంటి చూసి ఇట్లా పండించినటువంటి రైతులకు మేలు జరిగే విధానంగా ప్రభుత్వ అధికారులు ముందు నడిపించాలి. కానీ కొద్దిగా లోపించడం వల్ల కొంచెం ఇలాంటి రైతులు ఇలాంటి విత్తనాలు రైతులకు అందించుటలో భాగంగానే ప్రతి వ్యవసాయ శాఖ ఎక్కడ ఏ గ్రామంలోనైనా ఇలాంటి మేలైన విత్తనాలను రైతులను తీసుకునే విధానంగా వాళ్ళకు అవగాహన కల్పిస్తే బాగుంటుందని నా ఆలోచన. అందరికీ మరి జిల్లా అధికారులకు కానీ వ్యవసాయ శాఖ అందరి అధికారులకు, డాటా సెంటర్లకు, మొత్తం పరిశోధన విభాగం అందరి అధికారులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా సార్. ఇది చక్కటి మంచి విత్తనం ఎలా మంచిగా జరుగుద్ది. ఈ విత్తన చట్టములలో ఇలాంటి మనవి కూడా చేసుకున్నప్పుడు రైతు వారీగా ఏ రైతు తీసుకున్నా కానీ ఆ రాబోయే రోజులలో అతనికి చాలా మేలు జరుగుద్ది, కీడైతే జరగదు సార్. ఎప్పుడు మన యూనివర్సిటీ విత్తనాలను మంచిగా తీసుకొని పోయినప్పుడు దాంట్లో ఏమన్నా లోపాలు లోపించినప్పుడు మనం పరీక్షలు చేయడానికి, మనం చూడడానికి అవకాశాలు ఉన్నాయి. మన వ్యవసాయ శాఖ వారు కానీ శాస్త్రవేత్తలు కానీ వచ్చి పరీక్షిస్తారు. ప్రైవేటు సీట్లు అన్నప్పుడు కొంచెం పరీక్షించలేకపోతారు. మన విత్తనాలనే రైతాంగం వాడుకున్నట్టుకు అలవాటు పడాలి. అందరినీ తప్పకుండా మన మేలైన విత్తనాలను తీసుకోవాలని ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడైనా ఇచ్చారు, ఎక్కడైనా 2 రకాలు ఇవ్వడం జరిగినది. అందులో ఒకటి దొడ్డుది వచ్చింది, ఒకటి సన్నది వచ్చింది. ఏది వచ్చినా మన యూనివర్సిటీ విత్తనాలను తీసుకున్నటకు రైతులోకం అందరికీ ముందుకు రావాలని ప్రతి ఒక్క రైతును కోరుతున్నాను సార్. జై కిసాన్, జై జవాన్.